మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు యానంలో పేకాట క్లబ్బుల మీద నా ఆధ్వర్యంలో ప్రజలు నిన్న మధ్యాహ్నం నేను పిలిపించిన మీద ఈరోజు సూర్య క్లబ్కి వ్యతిరేకంగా రోడ్లో ఆ క్లబ్కి వ్యతిరేకంగా కూర్చోవడం జరిగింది. ఇది ఒక 3.5 సంవత్సరాల నుంచి రాయల్ క్లబ్ ద్వారాగా ఇక్కడ పరిపాలనలోకి వచ్చిన వ్యక్తి దానికి మద్దతుతో రాయల్ క్లబ్ నడుస్తూ వచ్చింది 3 సంవత్సరాలు. దాన్ని హైకోర్టు నుంచి కింద కోర్టు నుంచి ఫేవర్గా తెచ్చినా కానీ సుప్రీంకోర్టులో స్టే చేయడంతో ఈ మధ్యలో రాయల్ క్లబ్కి సంబంధించిన ఆ ఓనర్ కూడా క్యాన్సిల్ చేసుకోవడంతో సుప్రీంకోర్టులో ప్రభుత్వం ద్వారాగానే కాకుండా శంకర స్వామినాయుడు వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారాగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని కూడా నేను అడ్వకేట్ గా పెట్టడం జరిగింది. దాంతో రాయల్ క్లబ్ ని ఆడకుండా ఆఫ్ చేయడం జరిగింది. ఈ రాయల్ క్లబ్ ని ఎలాగైతే ప్రోత్సహిస్తూ వచ్చాడో వ్యక్తి ఇప్పుడు మళ్ళా భారత ప్రభుత్వం పెట్టిన స్కీమ్ ప్రకారంగా 50-40 రేషియోలో ఏ స్కీమ్ ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40% పెట్టుకోవాలి. ఇక్కడ ఏ క్లబ్ వచ్చినా 60% ఈ ప్రతినిధికి ఇవ్వాలి. మిగతా 40% ఓనర్స్ ఇక్కడ ఉన్న కొంతమంది అవినీతికి పాల్పడిన అధికారులు తీసుకోవాలి. ఇది నడుస్తూ ఉంది. కోర్టుకి కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కోర్టుని కూడా తప్పుడుగా నడిపిస్తూ ఉన్నారు. దాని మీద కాలేజీకి 150 మీటర్లు ఎదురుగా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇక్కడ క్లబ్కి 15 మీటర్ల దూరంలో ఎస్పీ ఆఫీస్, 30 మీటర్ల దూరంలో బస్ స్టాండ్, సూర్య క్లబ్కి 30 మీటర్లు కాదు 15 మీటర్ల ఎదురుగా పోలేరమ్మ మహాలక్ష్మ టెంపుల్. ఈ క్లబ్ అది ఎప్పుడైతే రాయల్ క్లబ్ ఆగిపోయిందో ఇప్పుడు ఈ 2 క్లబ్బులు అలాగే మిగతా రాబోయే క్లబ్బుల్లో 60-40 రేషియోలో తీసుకుని రాబోయే 6-7 నెలల్లో ఊడిపోయే ఉద్యోగానికి రాబోయే ఎలక్షన్కి కోట్లాది రూపాయలు మళ్ళా రికవర్, ఇప్పుడు తీసుకున్న కోట్లాది రూపాయలు కాకుండా రాబోయే రోజుల్లో కోట్లాది రూపాయలు సంపాదించి మళ్ళా ఎలక్షన్లో 10,000 రూపాయలు ఓటుకిచ్చి కొనుక్కోవాలన్న ఉద్దేశంతో వ్యక్తి మంచి చెడ్డన చూడకుండా ఈ క్లబ్బుల మీద పూర్తిగా ఉన్న అధికారాన్ని కూడా అతని మాటిని అధికారుల్ని దానికి తగ్గట్టు నడిచే విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు. దీని మీద నేను రేపు పాండిచేరి బయలుదేరి ఎల్లుండి మంగళవారం, బుధవారం లెఫ్టినెంట్ గవర్నర్ని, అలాగే సీఎం గారిని, హోమ్ మినిస్టర్ని, చీఫ్ సెక్రటరీని, కలెక్టర్ అండ్ ఎల్ఈడి సెక్రటరీని కలిసి ఈ విధంగా మరలా ఏ ఒక్క క్లబ్ కూడా ఓపెన్ అయిందనంటే మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరోజు ఒక అరగంట కాకుండా ప్రతిరోజు కూడా దాని మీద నా పోరాటం ఉంటుంది. నా ప్రజలు అంతా కూడా కలిసి, మల్లాడి కృష్ణారావు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. గత ఎలక్షన్లో నేను రాజకీయాల నుంచి పోటీలో లేనప్పుడు ఎన్డీఏ పార్టీలో ఉన్న ముఖ్యంగా ఎన్ఆర్ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఏడీఎంకే పార్టీకి నా మద్దతు ఇవ్వడం జరిగింది. ఏ పార్టీలో కూడా ఈ రోజు వరకు నాకు సభ్యత్వం కానీ ఏ పార్టీలో కూడా లేదు. రాబోయే రోజుల్లో కూడా ఈ కోయిలేషన్లో ఉన్న పార్టీలు మంచి చేస్తే వాళ్ళకి సహకరిస్తాను, లేదనంటే ఇక్కడ మల్లాడి వర్గమే రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కార్యకర్తల్లోనూ పాండిచేరిలో కూడా రాజకీయం చేస్తుంది. ఈ విషయాన్ని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ లూఫోల్స్ ని అరికట్టి రేపు ఈ రోజు నుంచి, నిన్న చెప్తే ఇవాళ రాత్రి మీరు క్లబ్ని క్లోజ్ చేశారు, మళ్ళా ఓపెన్ అవ్వకుండా పర్మనెంట్ గా ఏ ఒక్క క్లబ్ కూడా రాకుండా చేసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. ఇది హెచ్చరిక అనుకుంటారో ఏ విధంగా అనుకుంటారో మీరు దీన్ని సీరియస్ గా తీసుకుని రాబోయే రోజుల్లో ఎటువంటి క్లబ్ కూడా యానంలో ఓపెన్ అవ్వకుండా ఉండాలని ప్రభుత్వం మీరు ఇప్పటికైనా జరిగిన తప్పుని సరి చేసుకుని, ఇది కామరాజర్ ప్రభుత్వం, అలాగే తమిళనాడులో ఒక టూరిజం సంబంధించిన ఒక షిప్ వస్తే ఇది ఈ పేకాట క్లబ్లకు సంబంధించినది మా పాండిచేరిలో దిగనమని ఆఫ్ చేసినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి లోకల్ గా కూడా కొన్ని వందల మంది రోజుకి ఇక్కడికి వచ్చి కోట్లాది రూపాయలతో మరి పేకాటలు ఆడుతుంటే ప్రజలు అలాగే పిల్లలు మైండ్ మన యానాన్ని ఒక పేకాట యానంగా మార్చి ఒక చెడ్డ పేరు తీసుకొస్తూ ఉన్నారు. యానం 3.5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు డెవలప్మెంట్ లో కొంత అశ్రద్ధ పెరిగినా కానీ ఈ చెడ్డ పేరు రాకన్నా మీరు చేయమని చెప్పేసి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టి నేను రాబోయే రోజుల్లో దాన్ని ఏంటన్నది కూడా నేను ప్రకటిస్తాను. నేను రాజకీయాల కోసమో దానికోసమో కాదు, నేను ఒక ఢిల్లీ ప్రతినిధిగా ఉన్నాం, దాన్ని కూడా నేను వదిలేయనుకుంటే 1 నిమిషం పని, అటువంటి కూడా వదిలేసుకునే పరిస్థితో లేదంటే ప్రభుత్వాన్ని హెచ్చరించే పరిస్థితో ఇప్పటికీ కూడా ఇంకా మీరు కానీ సరిగా కానీ స్పందించకపోతే
అటువంటి పరిణామాలు కూడా ఉంటాయని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. మీకు కూడా ఇందులో అధికారుల్లో ఒక ముగ్గురు నలుగురు మాత్రమే, ఒక మున్సిపల్ కమిషనర్ ఇన్వాల్వ్ అయితే నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు. సస్పెండ్ జనవరి 23వ తారీఖు నుంచి ఇప్పటి వరకు రీఓపెన్ కూడా అతనికి మళ్ళీ డ్యూటీ కూడా ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు పోలీస్ సైడ్ నుంచి కూడా ఒక నలుగురు ఐదు అధికారులు ఈ రోజువారీ ఈ ప్యాకెట్లు ఆడితే ఇన్ని లక్షల రూపాయలు వస్తున్నాయన్న దాని మీద, ఇవే కాకుండా మిగతా ప్లేసుల్లో కూడా ఫ్రాన్స్ తిప్ప ఏరియాలోను మిగతా ఏరియాల్లో కూడా కొంత పోలీసులు కొంతమంది సపోర్ట్ తోటి కూడా నడుస్తుంది. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని డీజీపీని మొత్తం అందరినీ కూడా కలిసి ఎవరెవరు పోలీసులు ఎవరెవరు అన్నది డీటెయిల్ గా నేను ప్రభుత్వానికి సబ్మిట్ చేయబోతున్నాను. అలాగే రాయల్ క్లబ్ లో ఉన్నప్పుడు రైడ్ చేసినప్పుడు లోపల బ్రాందీ షాపు లాగా, అలాగే కొంత గంజాయి కానీ అన్ని కూడా ఉండి లోపల ఉంటున్నాయి. పేకాట ఆడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఇవాళ పబ్స్కి వెళ్ళిన వాళ్ళు ఏ విధంగా అయితే డ్రగ్స్ తోటి దొరుకుతూ ఉన్నారు, అలాగే పేకాటకి అలవాటు పడినోడు కూడా వాడికి పొద్దుటెళ్తే సాయంత్రం వరకు ఉండడానికి స్ట్రెంత్ కోసం కొంతమంది పోయిన బాధని పట్టుకోవడానికి మళ్ళీ డ్రగ్స్ కి అలవాటు పడి వాళ్ళు ఉన్నారు. యానంలో కూడా చూస్తే ఎక్కువగా డ్రగ్స్ యానం పిల్లలు అందరూ కూడా ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ పేకాటకి సంబంధించిన ఒక రాయల్ క్లబ్ లో చేసినప్పుడు లోపల 4 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏదన్నా షటిల్ ఆడుకోవాలో, వాలీబాల్ ఆడుకోవాలో, లేదా బాస్కెట్ బాల్ ఆడుకోవాలో, క్యారమ్స్ ఆడుకోవాలి అనుకుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సంబంధించిన స్టేడియంస్ ఉన్నాయి.